ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నేను మీ భీమ. శ్రీపదానికి మీకు సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మనల్ని, మన మనసుల్ని ఒప్పించి ఒక ఉన్నతమైన మార్గం వైపు వెళ్ళేలా చేయాలన్నది సంకల్పం. ఈ సంకల్పానికి సిద్ధమైన వారందరూ ముందుకు వెళ్దాం రండి. అలాగే మనం విజయవంతంగా 5వ అధ్యాయంలో 3 భాగాలు నేర్చుకున్నాం. ఇప్పుడు 4వ భాగంలోకి ప్రవేశిస్తా ఉన్నాం. గత వీడియోలో మనం 11వ శ్లోకం నుండి 5వ అధ్యాయంలో 15వ శ్లోకం వరకు మనం కర్మయోగం ద్వారా మనస్సుని ఎలా శుద్ధి చేసుకోవాలో, మనకి జరిగే పాపపుణ్యాలకు దైవం బాధ్యత వహిస్తారా, దేవుడు ఎంతవరకు బాధ్యత వహిస్తాడు, బాధ్యత వహించడు అనేటువంటి విషయాల్ని మనం నేర్చుకున్నాం. అక్కడ ఏం నేర్చుకున్నాం? ఇంకా ఈ యోగులు అనేటువంటి వారు ఎలా ఉంటారు, యోగులు తమ దేహాన్ని, మనసును, బుద్ధుల్ని కేవలం ఆత్మశుద్ధి కోసం ఎలా పనిచేస్తారు అనేటువంటిది నేర్చుకున్నాం. ఎవరి పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ భగవంతుడు స్వీకరించడు. కేవలం మన అజ్ఞానం, మన జ్ఞానాన్ని కప్పివేయటం వల్ల మనకి ఆ భ్రమలో ఉంటున్నాము, దేవుడు అన్నీ చేస్తున్నాడు అనేటువంటి భ్రమలో ఉంటున్నాం అనేది భగవంతుడే స్వయంగా చెప్పారు మనకి. కాబట్టి మనకు ఆ అజ్ఞానం తొలగిపోతే మనిషి ఎలా ఉంటాడు, అందరినీ సమానంగా చూడటం ఎలా అనేటువంటి విషయాలను తదుపరి వచ్చేటువంటి 5 శ్లోకాల్లో, అంటే 16 నుండి 20వ శ్లోకంలో మనం లోతుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 16వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం అంటున్నారు. అంటే ఒకవేళ మనం ఏదైనా ఆలోచిస్తే, ఏషాం అంటే ఎవరి, తత్ అజ్ఞానం అంటే అజ్ఞానమైతే, ఎవరి అజ్ఞానమైతే ఆత్మనః జ్ఞానేన ఆత్మజ్ఞానం ద్వారా నాశితం నశింపబడుతుందో, అంటే తేషాం జ్ఞానం వారి జ్ఞానం ఆదిత్యవద్ అంటే సూర్యుడి వలె తత్పరం ప్రకాశయతి ఆ పరమాత్మ తత్వాన్ని ప్రకాశింపజేస్తుంది. అంటే ఏం చెప్తున్నారు? వివరణ ఎలా చూడొచ్చు మనం? చీకటిని పోగొట్టడానికి సూర్యుడు ఎలాగైతే అవసరమో అలాగే మన అజ్ఞానాన్ని పోగొట్టడానికి జ్ఞానం అవసరం అని ఈ శ్లోకం ద్వారా మనకి భగవంతుడు చెప్తా ఉన్నారు. అంటే జ్ఞానం కలిగిన క్షణంలో దైవం మన హృదయంలోనే ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది అని కూడా ఈ శ్లోకాన్ని మనం అలా అర్థం చేసుకోవచ్చు. అంటే మేధోపరమైనటువంటి ప్రకాశం మనలో ఉంది అనేటువంటిది అవగాహన మనకి కలుగుతుంది అని భగవంతుడు చెప్తున్నారు. అంటే జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఏమర్థమవుతుందంటే, మనం ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు భయపడతా ఉంటాం. కానీ ఆ విషయం మీద మంచి క్లారిటీ వచ్చింది, అంటే జ్ఞానం వచ్చింది. వచ్చినప్పుడు ఆ భయం పోయి ప్రశాంతత వస్తుంది. జ్ఞానం అనేది మన కళ్ళకు ఉన్నటువంటి పొరలను తొలగిస్తుంది, మనలో ఉన్న భ్రమలను కూడా తొలగిస్తుంది అని చెప్పి భగవంతుడు చెప్తా ఉన్నారు ఈ శ్లోకంలో. మనం ముందు కూడా ఒక ఉదాహరణ చూసాం కదా, చీకట్లో మనం తాడుని ఏమనుకున్నాం, పాము అనుకున్నాం, అనుకుని భయపడిపోయాం, అంటే అది అజ్ఞానం. కాబట్టి ఒక్కసారి మనం దీపం వెలుతురులో మనం చూడగానే, అంటే దీపం అంటే జ్ఞానం వెలుతురులు చూడగానే అది తాడు అని తెలిసిపోయింది, కాబట్టి భయం కూడా పోయింది. కాబట్టి మన సమస్యల పట్ల ఇలా సరైన అవగాహన ఉండాలి మనకి. సమస్య అని దేనినైతే మనం భావిస్తామో అది అజ్ఞానపు వెలుతురు నుండి చూస్తే సమస్య లేనట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ. కాబట్టి మనం ఎప్పుడు కూడా సమస్యను అజ్ఞానపు దీని నుంచి కాకుండా జ్ఞానపు వెలుగుల నుండి చూసేటువంటి ప్రయత్నం చేయాలి. అజ్ఞానం అన్నీ సమస్యల కింద, అజ్ఞానంతో ఉన్నంతసేపు సమస్య కింద కనిపిస్తుంది. అది ఒక్కసారి జ్ఞానపు వెలుతురు దాని మీద పడగానే మనకి అది సమస్యే కాదు అన్నట్లుగా అనిపిస్తుంది అని చెప్తున్నారు భగవంతుడు. అలాగే జ్ఞానంతో మనలో పరమాత్మ తత్వం ఉన్నట్లు తెలుస్తుంది అక్కడ. అంటే జ్ఞానం వస్తేనే పరమాత్మ తత్వం మనలో ఉన్నట్లు తెలుస్తుందని భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మీకు కావాల్సింది జ్ఞానం ఇక్కడ అని చెప్తున్నారు. కాబట్టి మనం విని దీన్ని అర్థం చేసుకుని మనం తప్పకుండా ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి అనేది భగవంతుడి యొక్క ఉద్దేశం ఇక్కడ. అర్థమైంది కదా ఈ 16వ శ్లోకం. ఆ 16 అర్థమైతే 17వ శ్లోకం చూద్దాం. ఇది కూడా భగవంతుడే చెప్తున్నారు. ఏమంటున్నారు 17వ శ్లోకంలో? తత్ బుద్ధయ తత్మాత్మాన తత్నిష్ట తత్పరాయణ గచ్చంతి పునరావృత్తిం జ్ఞాన నిర్గూత కల్మష అంటున్నారు. అంటే తద్బుద్ధయ అంటే ఎవరి బుద్ధి పరమాత్మ యందే ఉందో, అంటే
ఎవరి బుద్ధి అయితే, ఎవరి మనసైతే పరమాత్మ యందే ఉందో తదాత్మానం, ఎవరు ఆయననే ఆత్మగా భావిస్తారో, తన్మిష, ఎవరు ఆయన యందే నిష్ట కలిగి ఉంటారో, తన్నిష్ట అంటే అదే, అంటే ఆయన యందే నిష్ట కలిగి ఉంటారో, తత్పరాయణ, ఎవరు ఆయననే నమ్ముకున్నారో, ఆయనే సర్వం అని నమ్ముకున్నారో వారు జ్ఞాన నిర్ఘూత కల్మష అన్నారు అక్కడ. అంటే జ్ఞానం చేత పాపాలను కడిగేసుకుని ఆ పునరావృతం గచ్చంతి, అంటే పునర్జన్మ లేనటువంటి స్థితిని పొందుతారు అని భగవంతుడు చెప్తా ఉన్నారు. అంటే ఎంత క్లారిటీగా చెప్పారు చూసారా ఇక్కడ ఈ శ్లోకంలో. ఎందుకు అంత క్లారిటీగా మనకు అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ప్రతి క్షణం దైవాన్ని నమ్ముకుని పనిచేసేవారు మళ్ళీ జన్మ మృత్యు చక్రంలో చిక్కుకోరు. జ్ఞానం ద్వారా వారి మనసులో ఉన్న కల్మషాలన్నీ కూడా, స్వార్థం, కోపం ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఇలా ఉండాలి అని చెప్పి భగవంతుడు చెప్తా ఉన్నారు. అలా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అని భగవంతుడు చెప్తున్నారు. అంటే సంపూర్ణమైనటువంటి ఏకాగ్రత మనలో రావాలి. అప్పుడే మనం అనుసంధానం అవ్వగలం భగవంతుడితో అని చెప్తారు. అంటే మనం గమ్యం మీద మనకి ఎంత ఏకాగ్రత ఉంటే మనం అంత త్వరగా దాన్ని సాధిస్తాము అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనలో ఆలోచన, పని, మన ఉద్దేశం అన్నీ కూడా ఒకటే అవుతాయో, మన ఆలోచన, మనం చేసేటువంటి పని, మన ఉద్దేశం కూడా ఈ మూడు ఒకటే అవుతాయో, అప్పుడు మనం దేనికి బంధింపబడము, అనుకున్న గమ్యానికి మనం తేలిగ్గా చేరిపోవచ్చు అని చెప్పి భగవంతుడు చెప్తా ఉన్నారు ఈ శ్లోకం ద్వారా. కాబట్టి ఎలా వెళ్ళాలో కూడా మార్గం కూడా ఆయనే చెప్తా ఉన్నారు. ఎలా గమ్యాన్ని చేరాలనేటువంటి మార్గాన్ని కూడా ఆయనే చెప్తా ఉన్నారు. మామూలు ఉదాహరణ చూసాం అనుకోండి, ఎలా ఉంటుంది, శాస్త్రవేత్త తన ప్రయోగంలో పూర్తిగా నిమగ్నం అయిపోయాడు. ప్రయోగం చేస్తూ ఉన్నాడు, చాలా నిమగ్నం అయిపోయి చేస్తున్నాడు. అప్పుడు అతనికి ఆకలేస్తుంది, ఈ టైంకి అది చేయాలి, ఇది చేయాలి, లేదంటే అక్కడికి వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు ఏమీ ఉండవు. అంటే త్వరగా ప్రయోగ ఫలితాన్ని అతడు పొందుతాడు అప్పుడు ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి. అలాగే మనం కూడా మన బాధ్యతలను దైవస్మరణతో చేస్తే, వేరే ఆలోచన లేకుండా దైవస్మరణతో చేస్తే అవి మనల్ని ఎప్పటికీ బంధించవు. త్వరగా కూడా గమ్యాన్ని మనం చేరుకోవచ్చు అని ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకం ఇలా అర్థం చేసుకోవాలి, 17వ శ్లోకాన్ని. ఇది అర్థమైతే మనం 18వ శ్లోకం చూద్దాం. 18వ శ్లోకం కూడా భగవంతుడే చెప్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. మనం ఎన్నోసార్లు వింటాం ఈ శ్లోకాన్ని. ఇది భగవంతుడు ఆయన గురించి చెప్తా ఉన్నారు. ఎలా చెప్తున్నారు? జ్ఞాని గురించి చెప్తా ఉన్నారు. ఎలా? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండిత సమదర్శన అంటున్నారు. అంటే పండిత అన్నారు అక్కడ. అంటే నిజమైన పండితులు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, అంటే విద్యా వినయాలు గల బ్రాహ్మణుడిని, గవి, గవి అంటే ఆవు, ఆవుని, హస్తిని అంటే ఏనుగును, సుని, సుని అంటే కుక్కను, స్వపాకే చ యవ అంటే స్వపాకుడు అంటే చండాలుణ్ణి, అందరినీ కూడా సమదర్శన, సమానంగా చూస్తారు అని చెప్తున్నారు. అంటే పండితుడని ఎవరిని అంటారు, ఎవరిని పండితుడు అని మనం అనాలి అని భగవంతుడు వివరంగా చెప్పేశారు ఈ శ్లోకం ద్వారా. అంటే ఒక భగవద్గీత మొత్తానికి కూడా ఈ పెద్ద సూత్రం ఈ శ్లోకం అనేటువంటిది. ఈ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ శ్లోకం భగవద్గీత మొత్తానికి కూడా మా మనసును మార్చేటువంటి శ్లోకం, మారాలనే ఆలోచన తెప్పించేటువంటి శ్లోకం ఇది. ఎందుకంటే బాహ్య రూపాలు, కులాలు, జాతులు, మతాలు ఇవన్నీ అందరిలో కూడా ఏ దాంట్లో అయినా ఉండవచ్చు. కానీ వారి అందరిలో ఏముంది? ప్రాణశక్తి ఉంది, అంటే ఆత్మ ఉంది. అంటే అది ఒక్కటే అని చూపడటం ఇదంతా కూడా. అంటే నిజమైన సమత్వ బుద్ధితో చూసిన వారికి అది ఒక్కటే అని కనిపిస్తూ ఉంటుంది. ఇలా నిజమైన పండితులు మాత్రమే దీన్ని చూడగలరు అని చెప్తున్నారు. అంటే నేడు మనం పండితులు అని చెప్పుకునే వారందరూ కూడా భౌతికమైన పరమైనటువంటి పండితులు, ఆ భావనలో ఉన్నటువంటి పండితులు మాత్రమే. ఎందుకంటే శాస్త్రపరంగా ఆధ్యాత్మికత లోతులను అన్వేషించిన పండితులుగా మనం చెప్పుకోకూడదు వారిని, ఈనాటి పండితుల్ని. కాబట్టి అలా చూడలేకపోతున్నాం కదా. పండితులమై మనం చదువుల ద్వారా కానీ అనేక విషయాల ద్వారా పండితులమై ఉన్నాం. కానీ అలా భగవంతుడు చెప్పినట్లు మనం అందరినీ ఒకేలా చూడలేకపోతున్నాం కాబట్టి మనం పండితులం కాదు. పండితుడైన వాడు మాత్రమే అలా చూడగలడు అని భగవంతుడు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది పాటించిన వారికి మాత్రమే ఇంకా లోతుగా ఆలోచన ఎన్నైనా చేయొచ్చు దీని మీద. ఇక్కడ భగవద్గీత ఏం చెప్పిందో అర్థమైంది కదా మనకి. అంటే అందరినీ ఏకత్వం, అంటే ఒకటి చెయ్యాలి, ఒకటే అనేటువంటి భావన
భగవద్గీత మనకు బోధిస్తూ ఉంది. అంటే ఇది మరి మత గ్రంథం ఎలా అవుతుంది? మత గ్రంథం అని ముద్ర వేసే వారికి ఇది సమాధానం అన్నట్లు. కాబట్టి మనం ఇలా సర్వమానవ సభ్రతత్వానికి ఈ గీత దాని యొక్క అంతిమ లక్ష్యం ఉంటుంది. గీత యొక్క అంతిమ లక్ష్యం అదే ఉంటుంది, సర్వమానవ సభ్రాతృత్వం. కాబట్టి ఇలానే మనం ఆలోచన చేయాలి అని భగవంతుడే స్వయంగా చెప్తున్నారు. ఇలా పండితుడు చేస్తాడు అని చెప్తున్నారు. మనలో మరి పండితులు ఎవరో ఎంతమంది ఉన్నామో మనమే నిర్ధారించుకోవాలి. కాబట్టి మన అభిప్రాయాల్ని మనకు వచ్చేటువంటి మన అభిప్రాయాలే మనల్ని వేరు చేస్తాయి. ఎందుకు ఈ వ్యక్తి మంచివాడు, ఈయన చెడ్డవాడు, ఆ కులం వాడు, ఈ జాతి వాడు అని మనం జడ్జి చేసేస్తూ ఉంటాం. కానీ జ్ఞాని అనేవాడికి ప్రతి ప్రాణిలోనూ ఉన్నటువంటి ఆ లైఫ్ ఫోర్స్ ఏదైతుందో ప్రాణశక్తి మాత్రం ఒక్కటే కనిపిస్తుంది. అంటే ఇది ఇలా గనక కనిపిస్తే ఇది మన అహంకారాన్ని కరిగించేస్తుంది. మనలో అహంకారం అనేది ఉండదు ఇలా మనం చూడగలిగినప్పుడు అని భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి నిజంగా గీతను అర్థం చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో ఇలాంటి కుల మత జాతి వైర పిచ్చి అహంకారాలు ఉండవు, ఇవన్నీ కరిగిపోతాయి వారిలో, ఉండవు అని మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా మామూలు ఉదాహరణ చూసామనుకోండి ఈ శ్లోకానికి ఎలా చేసుకోవచ్చు అంటే మనం బంగారంతో అనేక వస్తువులు చేస్తూ ఉంటాం. హారాలు, ఉంగరాలు, బ్రాస్లెట్లు ఏవేవో రకరకాలు చేస్తాం. ఇలా చేసినప్పుడు చిన్నపిల్లలు ఏమనుకుంటారంటే ఇది హారం, ఇది ఉంగరం, ఇది బ్రాస్లెట్ ఇలా వేరు కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ కంసాలి అంటే ఎవరైతే అక్కడ జ్ఞాని అతనికి మాత్రమే తెలుసు ఇవంతా బంగారమే, బంగారంతో మాత్రమే ఇవన్నీ చేయబడినాయి అని. అలాగే మనుషులు స్వభావాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, జాతులు వేరైనా, భాషలు వేరైనా అందరూ కూడా ద్వైవ స్వరూపులే అని గౌరవించాలి. అలా గౌరవించేవాడిని పండితుడు అంటారు అని చెప్పి భగవంతుడు చెప్తా ఉన్నారు. ఇది మరి పండితులు మనం ఆలోచన చేయాలి. ఇది ఆలోచన చేస్తే మంచి సమాజం ఏర్పడుతుంది. భగవద్గీత అందుకు ఉపయోగపడుతుంది మంచి సమాజాన్ని ఏర్పరచడానికి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకాన్ని 18వ శ్లోకం 5వ అధ్యాయంలో. ఈ శ్లోకం అర్థమైతే మనం 5వ అధ్యాయంలో 19వ శ్లోకం చూద్దాం. 19వ శ్లోకంలో భగవంతుడు ఏమంటున్నారు? ఇహైవ తైర్జిత సర్వో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ర బ్రహ్మణి తే స్థిత అంటున్నారు. అంటే ఇక్కడ భావం చూస్తే ఎలా ఉంటుందంటే ఏషాం మనస స్వామ్యే స్థితం అంటున్నారు. అంటే ఎవరి మనసు సమత్వ స్థితిలో ఉంటుందో, సమస్త స్థితిలో స్థిరంగా ఉంటుందో తై వారి ద్వారా ఇహ ఏవ స్వర్గః జితః అంటే జీవించి ఉండగానే ఈ ప్రపంచం జయించబడుతుంది. సమస్థితిలో ఉన్న వారి యొక్క మనస్సు ద్వారా వారే ఈ ప్రపంచాన్ని జయిస్తారు అని చెప్తున్నారు భగవంతుడు. ఎంత మీనింగ్ లోతుగా ఉందో చూడండి. అంటే ఎందుకంటే బ్రహ్మ నిర్దోషిం సమం అంటే పరమాత్మ నిర్దోషుడు, సమానుడు. తస్మాత్ అందువల్ల తే బ్రహ్మణి అటువంటి వారు పరమాత్మ ఎందే స్థితి కలిగి ఉంటారు, పరమాత్మని ఆలోచన చేస్తూ ఉంటారు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అంటే కొంచెం లోతైన భావం. రెండోసారి చూస్తే చక్కగా అర్థమవుతుంది. ఇది మనం దీన్ని వివరణగా ఎలా చూడాలంటే మనం ఈ శ్లోకాన్ని లోకాన్ని జయించడం అంటే దేశాలను ఆక్రమించడం కాదు, సాటి మనుషుల మనసును ఆక్రమించడం, సాటి మనుషుల మనసును జయించటం అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సుఖ దుఃఖాల్లో స్థిరంగా ఉండటమే మనకి విజయానికి గుర్తు అని ఇక్కడ మనం ఆలోచన చేయాలి ఈ శ్లోకం ద్వారా. ఇలా ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే జీవితంలో ఆటుపోట్లు ఉన్నప్పుడు కూడా మనసును బ్యాలెన్స్డ్గా సమంగా ఉంచుకోవటం వల్ల మనసులో ఈ సమత్వం ఉంటే బయట ప్రపంచం మనల్ని ఏం చేయలేదు అనేటువంటి భావన మనకి ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది. అంటే ఇక్కడ మన తప్పు ఏమీ లేనప్పుడు మాత్రమే ఈ శ్లోకం మనకు అప్లికబుల్ అవుతుంది. అంటే మనం చేయాల్సిన తప్పులన్నీ చేసేసి జీవితంలో ఆటుపోట్లు ఉండకూడదు అనుకుంటే ఎట్లా? అది కుదరదు కదా. కాబట్టి మనం స్వచ్ఛంగా ఉంటే ఏ తెలివి తక్కువ పని అయినా చేయకపోతే, ఈ స్వార్థపు అత్యాతి వైపు నడవకపోతే జీవితంలో వచ్చే ఆటుపోట్లు ఏవైనా పొరపాటున వస్తే వారి మనసు స్థిరంగా ఉంటుంది. వారి మనసు స్థిరంగా ఉంచుకోవడం వల్ల భగవంతుడు అతనికి ఎటువంటి హాని భగవంతుడి వల్ల కానీ ఇంకో దారి వల్ల కానీ ఎటువంటి హాని జరగదు, అతని ఆలోచన వల్ల హాని జరగదు అని చెప్పడం. కాబట్టి స్థిరత్వం ఇందుకు ఉపయోగపడుతుందని భగవంతుడు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది అర్థమయ్యే వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది ఈ శ్లోకం. కాబట్టి మనం స్థిరంగా ఉంటే ఎన్ని లాభాలు ఉంటాయి అనేది వేరే ఉదాహరణ ద్వారా కూడా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒక త్రాసు ఉంది. ఒక త్రాసు
రెండు వైపులా సమానంగా ఉన్నప్పుడే అది సరైన విలువను చూపించినట్లు. కాబట్టి మన మనసు కూడా లాభ నష్టాల్లో, సుఖ దుఃఖాల్లో సమానంగా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలదు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇలా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ జీవిత ప్రయాణ సూత్రాలు. కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా సమంగా చూసేటువంటి పరిస్థితిని మనం అవగాహన చేసుకోవాలి. మనం ముందు పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది ఒక సాధన ద్వారా సాధ్యమవుతుంది. ఆ సాధన మనం చేసి ఆ ప్రయాణం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడే ప్రశాంతంగా ఉండగలం అని భగవంతుడు చెప్తున్నారు. మనకు కూడా అర్థమయ్యేది అదే. ఈ శ్లోకాలన్నీ కనుక మనం నేర్చుకుంటే అర్థమైంది కదా. 19వ శ్లోకం అర్థమైతే 20వ శ్లోకం చూద్దాం. భగవంతుడు ఏం చెప్తున్నారు ఇక్కడ. ఇది కూడా భగవంతుడే చెప్తున్నారు. ఏమంటున్నారు 20వ శ్లోకంలో? నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య న ఉద్దిజేత్ ప్రాప్త్యస్య అప్రియం స్థిరం బుద్ధి సమ్మూఢో బ్రహ్మవిత్ బ్రాహ్మణి స్థిత అంటున్నారు. అంటే భావం కనుక మనం చూస్తే ఇందులో ప్రియం ప్రాప్త్య అంటున్నారు. అంటే ఇష్టమైనది దొరకనప్పుడు, ప్రాప్యం మనకు చెందనప్పుడు, నా ప్రహృష్యేత్ అతిగా ఆలోచించకుండా, ఇష్టమైనది ఏదో దొరకలేదు, నువ్వు అప్పుడు అతిగా ఆలోచించగా, అప్రియం ప్రాప్య అనిష్టమైనది ఎదురైనప్పుడు నా ఉద్విజేత్ కుంగిపోకుండా. అంటే ఇష్టమైనది దొరికినప్పుడు ఒక రకంగా, ఇష్టమైనది దొరకనప్పుడు అంటే అప్రియమైనది మనకు ఎదురైనప్పుడు ఒక రకంగా ఇలా ఉండొద్దు. ఇలా ఉండకుండా స్థిర బుద్ధి అసమ్మూఢ అంటున్నారు. అంటే స్థిరమైన బుద్ధితో ఉండేవాడే. అంటే బ్రహ్మవిత్ బ్రాహ్మణి స్థిత అన్నారు అక్కడ. అంటే పరమాత్మ యందే స్థిరమై ఉంటారు అటువంటి వారు. అంటే మంచి జరిగినప్పుడు ఒక రకంగా, చెడు జరిగినప్పుడు ఒక రకంగా ఉండకుండా ఏదైతే స్థిరమైన బుద్ధితో ఉంటారో వారు పరమాత్మ యందు స్థిరపడి ఉంటారు. అంటే పరమాత్మ యందే ఉంటారు అని భగవంతుడు చెప్తున్నారు. అంటే ఈ శ్లోకాన్ని వివరించి చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇష్టాలే మన బంధనాలు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. అంటే ఈ మనకు ఒకటి ఇష్టం లేదు, అదే మన బంధనం. అక్కడ రాగద్వేషాలకు అతీతంగా ఉండటమే బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణము అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఒకటి ఉన్నప్పుడు సంతోషం, మరొకటి ఉన్నప్పుడు దుఃఖం అనే వస్తుభావ సంబంధితమైనటువంటి స్థితిలో మనం ఉండకూడదు అని భగవంతుడు మనకి ఇక్కడ సూచన చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తే మనకేంటంటే అలా లేని వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పరమాత్మ యందు స్థిరపడి ఉంటారు. వీటికి వాళ్ళకి ఎటువంటి భావాలు ఉండవు, ఎటువంటి కష్ట నష్టాలు ఉండవు, ఎటువంటి మానసిక అశాంతతలు కూడా ఉండవు. కాబట్టి జ్ఞాని అనేవాడు ఇలాంటి వాటికి వెంటనే రియాక్ట్ కాడు అని చెప్పడం భగవంతుడి యొక్క ఉద్దేశం. ప్రశాంతంగా స్పందిస్తాడు. దీనివల్ల మన శక్తి వృధా కాదు, ఆ శక్తి ఇంకొక దానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంకా మనం ఉదాహరణ ఎలా చూడొచ్చు అంటే సముద్రం లోపల ఎలా ఉంటుంది, ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది. కానీ పైకి ఎన్ని అలలు ఉన్నా కూడా లోపల అలాగే ఉంటుంది అది. కాబట్టి ఎన్ని అల వచ్చినా చెక్కు చెదరదు. అలాగే మన జీవితంలో కూడా చిన్న చిన్న సంఘటనలు ఎన్ని జరుగుతున్నా మన అంతరంగం స్థిరంగా ఉండాలని మనం దాని ద్వారా అర్థం చేసుకోవాలి. శ్లోకం ద్వారా అంతరంగం ఎప్పుడు స్థిరంగా ఉండాలి. అంతరంగం స్థిరంగా ఉండాలంటే పరమాత్మ భావన ఉండాలి. పరమాత్మ భావన ఉంటేనే అంతరంగం స్థిరంగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇలా అర్థమైతే మనకి చక్కని ప్రశాంతత లభిస్తుంది జీవితంలో. ఈ శ్లోకాలన్నీ కూడా మనకి మానసిక పరివర్తన తెచ్చేటువంటి శ్లోకాలే, మనకు దృఢపరిచేటువంటి శ్లోకాలే అని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ భాగాన్ని ఎంతతో ముగిద్దాం మనం. అంటే ఇలా భగవద్గీతలో 5వ అధ్యాయంలో మనం ఈ 4వ భాగంలో ఏం నేర్చుకున్నాం? మనం అందరినీ సమానంగా చూడాలి, మనసుని స్థిరంగా ఉంచుకోవాలి అనేటువంటిది మనం నేర్చుకున్నాం. కాబట్టి బాహ్య సుఖాల నుండి మనం మనసుని ఎలా మళ్లించాలి, బాహ్య సుఖాల వైపు వెళ్లకుండా ఎలా మళ్లించాలి, అలాగే మనకి నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది, అలాగే కోపం వచ్చినప్పుడు మనం ఎలా జయించాలి అనేటువంటి విషయాలు మనకి వచ్చే శ్లోకాల్లో భగవంతుడు చాలా లోతుగా చెప్తారు. మనకి ఇవే కదా మనకు కావాల్సింది, ఇవే కదా సైకలాజికల్ ఇప్పుడు పాఠాలన్నీ కూడా. కాబట్టి తప్పకుండా మిస్ అవ్వకుండా ఆ భాగాలు కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. వచ్చే భాగంలో మనం 21 నుండి 25వ శ్లోకం వరకు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలా భగవద్గీతను మన నిత్య జీవితానికి అన్వయించుకుంటూ నేర్చుకోవటం మీకు నచ్చిందని భావిస్తూ ఉన్నాను. మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ శ్రీపదాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విషయాలు అనేక మందికి తెలిసేటువంటి అవకాశం కల్పించండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం, మీ భీమ.